హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. సీజన్ 19లో భాగంగా మ్యాచ్ 15 ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ అలాగే లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరగబోతుంది. మరి ఎలా జరగబోతుంది, అసలు టీంలో ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్ శాన్వి. ఓకే, మరి ఇప్పుడు కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి అని అంటే ఏం చెప్తారు మీరు? నేను ఒక మెట్ ఎక్కేసావు, నువ్వు మీ టీం గెలిచింది కాబట్టి అందుకే ఇవాళ మా టీమే గెలుస్తుంది. నేను ఎల్ఎస్జిని సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? రీసెంట్ గానే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మన హైదరాబాద్ మీద నీట్ గా సెట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ లో పంత్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేశాడు కానీ అది సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ ఓపెనర్స్ మార్క్రమ్ అండ్ మిచ్ మార్ష్ వాళ్ళ ఒరిజినల్ పొజిషన్స్కి వెళ్ళిపోయి ఓపెనింగ్ చేశారు. ఫస్ట్ డౌన్లో వచ్చిన పంత్ మ్యాచ్ని గెలిపించాడు లాస్ట్ దాకుండి. కాబట్టి వాళ్ళ టీం కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ నీట్గా సెట్ అయిపోయింది. బౌలింగ్లో మన మహమ్మద్ షామీ వచ్చేసి 4 ఓవర్లు 9 రన్స్కి వేసి 2 వికెట్లు తీశాడు. అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి కొంచెం ఎల్ఎస్జి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది కేకేఆర్ కన్నా కూడా. కేకేఆర్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. వచ్చిన ఒక పాయింట్ కూడా వర్షం పడటం వల్ల వచ్చింది, లేకపోతే ఆ రోజు కూడా వాళ్ళు ఓటమి తీసుగా పయనిస్తున్నారు. అంటే మేబీ ఆ మ్యాచ్ వర్షం పడకపోతే మేమే గెలిచే వాళ్ళమేమో కదా. ఏమో అనుకునే వాటిని చాలా అనుకోవచ్చు, ఏమో అని క్రికెట్ కాబట్టి ఇది. కాకపోతే ఆ మ్యాచ్ కూడా పంజాబ్ లాంటి స్ట్రాంగ్ టీం మీద వాళ్ళకి 1 పాయింట్ వచ్చిందంటే వాళ్ళ అదృష్టం అని భావించాలి. ఎందుకంటే అప్పటికే 2 వికెట్లు పడిపోయినాయి. బార్టెడ్ బౌలింగ్ లో 1 ఓవర్లో 2 వికెట్స్ ఇచ్చేసారు. వాళ్ళకి 1 పాయింట్ కూడా దేవుడి దయ వల్ల వచ్చింది. అది షారుఖ్ ఖాన్, మీ టీం ఓనర్ షారుఖ్ ఖాన్ గ్రౌండ్ లోకి రావడం వల్ల ఆ 1 పాయింట్ అన్నా వచ్చిందేమో అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పటి వరకు మరి గెలవలేదు అంటున్నారు కాబట్టి మేము కొంచెం పట్టుదలతో ఆడతారు అని అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. ఎందుకంటే సునీల్ నారాయణ్ లాస్ట్ మ్యాచ్ లో ఇంజరీ వల్ల ఆడలేదు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. కాబట్టి మీ టీం కొంచెం స్ట్రాంగ్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు కేకేఆర్ గెలవాలంటే ఇప్పటి వరకు కూడా 3 మ్యాచెస్ అయినా కూడా 2 మ్యాచెస్ జరిగాయి, అందులో కూడా ఏది గెలవలేదు అంటున్నారు. ఓకే, గెలవాలి అంటే ఏం చేంజ్ చేసుకోవాలంటారు? ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ మొత్తం కూడా ప్లాన్ ప్రకారం ఆడాలి, సక్సెస్ అవ్వాలి. ఫిన్నాలిన్ లాంటి బ్యాట్స్మెన్ ఎక్కువసేపు ఆడాలి. మొన్న 1 ఓవర్లో 25 రన్స్ కొట్టాడు, వెంటనే అవుట్ అయ్యాడు. ఓకే, అలా కాకుండా కొంచెం ఫిన్నాలిన్ ఒక పవర్ ప్లే మొత్తం 6 ఓవర్స్ దాకా ఆడితే వాళ్ళకి భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా తర్వాత అజింక్య రహానే, రఘువంశీ లాంటి స్టాండర్డ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, వాళ్ళు నీట్గా ఆడతారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకున్న క్యామరన్ గ్రీన్ ఇంతవరకు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశమే రాలేదు. 1-2 రన్స్ మాత్రమే చేసి అవుట్ అవుతున్నాడు. అతను ఫామ్లోకి రావాల్సింది. ఇంకా రింకు సింగ్ బాగా ఆడాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కేకేఆర్ ఒక ఆల్రౌండర్గా అయితే నేను చెప్తా. సో దీన్ని ఎల్ఎస్జి కంట్రోల్ చేయగలదు అంటారా? అంటే ఎల్ఎస్జి బౌలింగ్ కేకేఆర్ బ్యాటింగ్ కంట్రోల్ చేస్తే ఈజీగా గెలిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ బాగా పెర్ఫామ్ చేయలేదు. రఘువంశీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. రఘువంశీ ఒక్కడ మీదే ఆ బాధ్యతని అందరూ పంచుకుంటే, అందరు బ్యాట్స్మెన్లు తలా ఒక 30-40 రన్స్ చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది కేకేఆర్ గెలవటం. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే కేకేఆర్ మిడిల్ ఓవర్స్ ని బాగా ఆడుతుంది అని అంటున్నారు. అంటే మరి దీన్ని కంట్రోల్ చేయగలదా ఎల్ఎస్జి? ఈజీగా చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర దిగ్వేష్ రాఠీ లాంటి మంచి స్పిన్నర్ ఉన్నాడు. మా వాడు అవుట్ చేసినప్పుడే కొంచెం ఎక్స్ట్రాలు చేస్తాడు కానీ సంతకాలు పెడుతున్నట్టు. మిగతా అంతా వాడి దగ్గర మంచి స్కిల్ ఉంది, మంచి టాలెంట్ ఉంది. ఇంకా సిద్ధార్థ్ లాంటి మంచి టాలెంటెడ్ ఫీల్డర్ని, మంచి టాలెంటెడ్ బౌలర్ని, అతను మంచి బ్యాట్స్మెన్ కూడా ఆల్రౌండర్ని తీసుకున్నారు. మణిమారన్ సిద్ధార్థ్ అనే ప్లేయర్ని తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర షాబాజ్ అహ్మద్ ఉన్నాడు, అతను కూడా మంచి బౌలింగ్ చేస్తాడు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు మా కేకేఆర్కి హోమ్ గ్రౌండ్ అనేది ప్లస్ అవుతుంది అని నేనంటే మీరు ఏం చెప్తారు? ముందు 2 మ్యాచ్లు అవ్వలేదుగా, ఇప్పుడు ఎలా అయింది? అంతే అంటారు. అంటే మేబీ ఇది గేమ్ టర్నింగ్ అవ్వచ్చేమో కదా ఇప్పటి వరకు అయిన గేమ్స్ లో. అవ్వచ్చు, ఇది T20 మ్యాచెస్, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. నిన్న జరగలేదు, 2 బాల్లో 2 రన్స్ చేయాల్సిన పరిస్థితుల నుంచి కూడా ఆ టీం ఓడిపోద్దని ఎవ్వరూ ఊహించుండరు. ఓకే, అంటే కేకేఆర్ కన్నా ఎల్ఎస్జి దేనిలో బెటర్ అంటారు? ఎల్ఎస్జి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, బ్యాటింగ్ సెట్ అయింది. ఇంకా ఎల్ఎస్జిలో ఇంతవరకు నిక్లస్ పూరన్ ఇంతవరకు ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాల. నిక్లస్ పూరన్ కనుక టచ్లోకి వస్తే ఒకే ఇన్నింగ్స్లో 10-12 సిక్స్లు కొట్టగల కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ అతను. అతనితో పాటు అబ్దుల్ సమద్ కూడా బాగా ఆడితే పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంది ఎల్ఎస్జి బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఐడెన్ మార్క్రమ్ లాంటి ప్లేయరు అతను మొదలు పెడితే ఫస్ట్ నుంచి కొట్టడం, ఇంకా మిచ్ మార్ష్ లాంటి బ్యాట్స్మెన్ వాళ్ళు కొడితే ఏ గ్రౌండ్ అయినా చిన్నదైపోద్ది. ఓకే, అంటే ఇప్పుడు మీ దాంట్లో తోపు ప్లేయర్స్ ఉన్నారని చెప్తున్నారు. అంటే మా దాంట్లో తోపు ప్లేయర్స్ లేరు అని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా, లేదంటే అసలు నిజంగా లేరు అనుకుంటున్నారా? ఉన్నారు, ఉన్నోళ్ళు ఆడట్లేదు. మీ దాంట్లో ఫిన్నాలిన్, క్యామరన్ గ్రీన్, అజింక్య రహానే, ఇంకా రింకు సింగ్, వీళ్ళు మెయిన్ బ్యాట్స్మెన్లు. వీళ్ళు ఆడితేనే
మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ దగ్గర నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మిగతా వాళ్ళే మ్యాచ్లు గెలిపించాలంటే కుదరదు. దాంతోపాటు మీ దగ్గర వరుణ్ చక్రవర్తి లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఉన్నాడు, కానీ అతను పెర్ఫామ్ చేయట్లేదు. ప్రతి మ్యాచ్లో 12-13 ఎకానమీతో రన్స్ ఇచ్చేస్తున్నాడు, కాబట్టి చాలా టఫ్గా ఉంది. లేకపోతే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ క్లిక్ అయితే మీకు అసలు ఇంకా అంతకన్నా పెద్ద బౌలర్స్ ఎవరు లేరు, కానీ సక్సెస్ అవ్వట్లేదు. వాళ్ళు ఎందుకో క్లిక్ అవ్వట్లేదు. పేస్ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది. అంటే బ్లెస్సింగ్ మజుర్బానీని తెచ్చుకున్నప్పటికీ కూడా అతను బాగా అనుకున్నంత పెర్ఫామ్ చేయట్లేదు. వైభవ్ అరోరా ఒక్కడే మాత్రమే బౌలింగ్ బాధ్యతలను భుజాల మీద మోస్తున్నాడు, వికెట్స్ తీసే బాధ్యతల్ని. మిగతా వాళ్ళు కూడా రెస్క్యూకి వస్తే ఆ టీం గెలిచే అవకాశం ఉంది. అంటే మీరు ఇన్ని అన్నారు కాబట్టి మా వాళ్ళు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు, ఎలా అన్నా ఈసారి మ్యాచ్ గెలవాలి అని. సో మరి చూడాలి ఎవరు గెలుస్తారు అనేది. అంటే మీ అనాలిసిస్ ప్రకారం మాత్రం ఎల్ఎస్జి గెలుస్తుంది అంటారు? ఎల్ఎస్సి గెలుస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ టీం బ్యాటింగ్ బౌలింగ్ బాగా బ్యాలెన్స్లో ఉంది ప్రస్తుతానికి. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే మీ ఓనర్ వచ్చి బాగా ఎంకరేజ్ చేస్తే షారుఖ్ ఖాన్ ప్రెజెన్స్లో ఏమన్నా మీరు మ్యాచ్ గెలిచే అవకాశం ఉందేమో. ఓకే, లాస్ట్ టైం మీరు మా షారుఖ్ ఖాన్ గారు వచ్చి రావడం వల్లనే మేబీ వర్షం పడింది, మా టీం గెలిచింది అన్నారు. ఈసారి వస్తే మేము ఆడి కూడా గెలుస్తాం అని చెప్తాం. అదే గెలవచ్చేమో, గెలవచ్చు అంటారు. మా టీం ఓనర్ సంజీవ్ గోయంకా వెంకటేశ్వర స్వామి ఫోటో జేబులో పెట్టుకొని బాల్కి 10 సార్లు మొక్కుతున్నాడు, కాబట్టి మీకు అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఓకే ఓకే, అతను పూజలు ఫలించి మళ్ళీ ఎల్ఎస్జి గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు మీరు గెలిచారు, సెకండ్ మాట్లాడేటప్పుడు నేను గెలిచాను. మరి ఈసారి థర్డ్ టైం ఎవరు గెలుస్తారో చూద్దాం. అంటే పిచ్చి టాస్ కూడా కీలకం కాబోతుంది ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఫస్ట్ టాస్ గెలిచిన టీము ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తారు, తర్వాత చేజింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ కోల్కతా పిచ్ కొంచెం స్లగ్గిష్గా స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ 6 ఓవర్లు కూడా పేసర్లకి సహకరిస్తుంది, తర్వాత కొంచెం గ్రిప్ అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం డ్యూ వల్ల ఈజీ అయిపోద్ది, కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి కొంచెం ఎక్కువ సహకరించే అవకాశం ఉంది. ఓకే, మరి చూద్దాం, రేపు మళ్ళీ మాట్లాడదాం అసలు ఏ టీం గెలుస్తుంది అనేది. రైట్, అంటే కోల్కతా ఫస్ట్ బ్యాటింగ్ చేసి అబౌవ్ 200 రన్స్ కొడితే మాత్రం కోల్కతాకి ఛాన్సెస్ ఉంటాయి. బిలో 200 కొడితే మాత్రం కోల్కతా ఎల్ఎస్జి బ్యాట్స్మెన్ని ఆపలేదు. ఎందుకంటే రిషబ్ పంత్ ఫామ్లోకి వచ్చేసాడు, కాబట్టి ఇంకా నికోలస్ పూరన్ కూడా ఫామ్లోకి వచ్చేస్తే 200 రన్స్ కూడా వాళ్ళని ఆపలేవు. 200 పైన కొడితే మాత్రమే ఈ మ్యాచ్ని కేకేఆర్ కాపాడుకోగలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా? ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే ఈ 15 మ్యాచ్ల్లో 200 రన్స్ అసలు ఆగట్లేదు. 200 రన్స్ చేజింగ్ అనేది ఈజీగా ఉంది. అంటే మోడర్న్ డే క్రికెట్ అనేది మారిపోయింది, T20 ఫార్మాటే మారిపోయింది, బ్యాట్స్మెన్ గేమ్ అయిపోయింది కంప్లీట్గా. ఏ పిచ్ మీద అయినా కానీ ఇప్పుడు చాలా దారుణం అనుకున్న SRH పిచ్ మీద కూడా, మన హైదరాబాద్ పిచ్ మీద కూడా ఫస్ట్ 5 వికెట్లు 34 రన్స్కి పడిపోతే తర్వాత నితీష్ కుమార్ రెడ్డి క్లాసెన్ 8వ ఓవర్లో 100 రన్స్ కొట్టారు. అంటే మ్యాచ్ మొమెంటం ఏ నిమిషం నుంచి అయినా మారిపోయే పరిస్థితి ఉన్న ఫార్మాట్ ఇది. రైట్ రైట్, చూద్దాం మరి అసలు ఏ టీం గెలుస్తుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. మన కుర్రాళ్ళకి ఒకటి ఇంపార్టెంట్ గా చెప్పాల్సింది ఏంటంటే, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ చేయకండి, ప్రశాంతంగా మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. మనం క్రికెట్ని మనం ట్రెడిషనల్గా ఒక 40-50 సంవత్సరాల నుంచి బాగా మనం ఆదరిస్తున్నాము. గేమ్ని ఎంజాయ్ చేయండి, ప్లేయర్స్ని ఇష్టపడండి, అంతేగాని బెట్టింగ్ జోలికి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోకండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.